ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరెందుకు ఈ అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి? పెళ్లి కావాల్సిన పిల్ల కదా, పెళ్లి కోసం ఇలా నాటకం ఆడుతున్నట్టుంది. మన డబ్బులతో ఒక ఆడపిల్ల పెళ్ళైతే మనకే పుణ్యం కదా. నో, మీకు అలాంటి ఛాలెంజ్లు చేయాల్సిన అవసరం లేదు. నాకెందుకో ఈ అమ్మాయి జెన్యూన్ అనిపిస్తోంది. నో మిథున, తను అబద్ధం చెప్తుంది. తనకి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు నిజం చెప్తున్నావని గ్యారంటీ ఏంట్రా? నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? గౌతమ్ మంచివాడు అని సాక్షాత్తు సీత సంతకం చేసిచ్చిన లెటర్ ఉంది కదా రామ్, అది నువ్వు కూడా చూసావు కదా మిథున. అందుకే ఇప్పటి వరకు నేను సైలెంట్ గా ఉన్నాను. బట్ ఇప్పుడు నాకు నిజం తెలియాలి. ఈ అమ్మాయి ఫేక్ మిథున. తను నా ఫోటోలు మార్ఫింగ్ చేసి తీసుకొచ్చింది. మార్ఫింగ్ ఏంటి గౌతమ్? డబ్బున్న అమ్మాయి దొరికేసరికి నాకు హ్యాండ్ ఇస్తున్నావా? నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా? మన మధ్య పెళ్లి తప్ప అన్నీ జరిగిపోయాయి. అది మర్చిపోయావా నువ్వు? డబ్బు కోసం నాటకం ఆడుతోంది నువ్వు. నీ వెనుక సీత ఉందని నాకు బాగా తెలుసు. మళ్ళీ సీత టాపిక్ ఎందుకు తెస్తున్నావు పిన్ని? సీతని ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటే సీతకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఉంది. రేపు రామ్ మనసు మారి సీతని ఇంటికి తెచ్చుకున్నాడు అనుకుందాం. అప్పటికి నువ్వు ఈ ఇంటి కోడలైతే సీత కంటే గొప్పింటి దానివవుతావు కదా. అది ఆ సీత భరించలేదు. నా కూతురుకు అలాంటి ఈర్ష్య అసూయలేం లేవు. మధ్యతరగతి ఇంట్లో పుట్టినప్పుడు, ఈ కోటీశ్వర్ల ఇంటి కోడలైనప్పుడు సీత ఒకేలా ఉంది. అవును చెల్లాయ్, సీత నిజంగా ఈర్ష్యపడే రకం కాదు. అలాంటి భేదాభిప్రాయాలు తేడాలు మీకున్నాయి వదినా. అందుకే కిరణ్ని ఈ ఇంటి అల్లుడిగా మీరు అంగీకరించలేదు. ఇప్పుడు ఆ టాపిక్ అనవసరం. ఈ అమ్మాయి జెన్యూనా కాదా అంది, నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అంది, అది తేల్చండి. అది తేలాలి అంటే వీడిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లాలి బావగారు. గౌతమ్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈ అమ్మాయి చూపించిన బేసిక్ ఎవిడెన్స్ ఆధారంగా వీడిని అరెస్ట్ చేయొచ్చు. అవి ఫేక్ అని చెప్తున్నాను కదా. ఫేకో ఒరిజినల్లో నిన్ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.